కడిగిన నీళ్లు పడేస్తున్నారా? ఆ తప్పు మాత్రం చేయొద్దు. హెయిర్ గ్రోత్ కి బియ్యం కడిగిన నీళ్లు ఎంత సహాయపడుతుందో తెలుసా? హెయిర్ డ్రై అయిపోయినప్పుడు హెయిర్ సిల్కీగా సాఫ్ట్ గా ఉండాలంటే బియ్యం కడిగిన నీళ్లు ఖచ్చితంగా వాడాల్సిందే. ఎలా వాడాలి? మనం నిజంగానే రిజల్ట్ కనపడుతుందా? వీటన్నిటిని చక్కగా వీడియోలో చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బియ్యం కడిగిన నీళ్లు ఎంత ఇంపార్టెంట్ మన హెయిర్ కి అనేది మీరు చూసేయండి. బియ్యం కడిగిన వాటర్ ని ఒక రోజు ముందే అంటే ఒక నైట్ ముందే చక్కగా బియ్యం కడిగి ఆ వాటర్ ని ఫర్మెంట్ చేసి పెట్టుకోవాలి. అంటే ఫస్ట్ మనం కడిగిన వాటర్ ని పడేసేయాలి. ఎందుకంటే డస్ట్ పార్టికల్స్ ఉండొచ్చు, కెమికల్స్ ఉండొచ్చు, కాబట్టి వాటన్నిటిని ఆ వాటర్ ని పడేసి సెకండ్ టైం వాష్ చేసిన వాటర్ ని, బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, సెకండ్ టైం వాష్ చేసిన వాటర్ తీసుకోవాలి. పర్టికులర్ గా గుర్తు పెట్టుకోండి. సెకండ్ టైం వాష్ చేసిన వాటర్ ని ఒక బౌల్లోకి తీసుకొని నైట్ అంతా ఫర్మెంట్ అవ్వనివ్వండి. చక్కగా అంటే పులుస్తుంది కదా, పులిసిన పెరుగు, పులిసిన నీళ్ళు ఉంటాయి కదా, అలాగన్నమాట. ఆ బియ్యం కడిగిన వాటర్ లో ఏంటంటే కొబ్బరి నూనె, పారాషూట్ ఆయిల్ అవ్వచ్చు, ఏదైనా కొబ్బరి నూనె అవ్వచ్చు, దానిని ఒక 5 డ్రాప్స్ వరకు ఆ ఫర్మెంట్ అయిన వాటర్ లో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న ఆ వాటర్ ని చక్కగా స్కాల్ప్ కి ఏంటంటే హెయిర్ ఆయిల్ మనం ఎలా అయితే అప్లై చేస్తామో ఇదంతా హెడ్ బాత్ చేసే ముందు చేయాలి. అండ్ ఆయిల్ అయితే మనం ఎలాగా రెగ్యులర్ గా అప్లై చేసుకుంటామో అలా అయినా అప్లై చేయొచ్చు. చక్కగా మొత్తం స్కాల్ప్ కి నీట్ గా ఫింగర్స్ తో స్కాల్ప్ మొత్తం రబ్ అయ్యేలాగా నీట్ గా మొత్తం మసాజ్ చేసుకోండి స్కాల్ప్ ని. మనం ఆయిల్ ఎలాగైతే అప్లై చేసుకుంటామో అలాగా డ్రాప్ డ్రాప్ వేసుకుంటూ స్కాల్ప్ మీద నీట్ గా హెడ్ మొత్తం పట్టించండి. లేదంటే ఒక కాటన్ బాల్ తీసుకొని ఆ వాటర్ లో డిప్ చేసి స్కాల్ప్ మీద గట్టిగా పిండితే ఆ వాటర్ అంతా స్కాల్ప్ కి చక్కగా పట్టుతుంది. పట్టిన తర్వాత నీట్ గా ఫింగర్స్ తో జెంటిల్ మసాజ్ అయితే 10 ఆర్ 15 మినిట్స్ మొత్తం అప్లై చేసిన తర్వాత జెంటిల్ మసాజ్ అయితే చేయండి. నేనైతే మొత్తం స్కాల్ప్ కి ముందు నీట్ గా అప్లై చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఫింగర్స్ తో మసాజ్ అయితే స్టార్ట్ చేస్తాను. మీరు కూడా రెగ్యులర్ గా అంటే వీక్లీ వన్స్ అయినా ఇది ట్రై చేయొచ్చు. ఎందుకంటే హెయిర్ చాలా మందికి డ్రై అయిపోయి ఎండుకుపోయినట్టు అయిపోతుంది. సో ఆ డ్రైనెస్ మొత్తం నీట్ గా మొత్తం క్లియర్ అయిపోతుంది. అండ్ ఎప్పుడు సాఫ్ట్ గా సిల్కీగా స్మూత్ గా హెయిర్ ఎప్పుడు మెరిసిపోతుంది. అండ్ స్కాల్ప్ లో కూడా చాలా మందికి అంటే బట్టతల లాగా వస్తుంది, బేబీ హెయిర్స్ అన్ని పోతాయి. సో బేబీ హెయిర్ రావడానికి కూడా చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. ఆయిల్ ఎలా అయితే అప్లై చేస్తామో అలా అయితే నీట్ గా అప్లై చేశాను. తర్వాత కొంచెం ఈజీగా ఉండాలని కాటన్ బాల్ ని, మీకు చెప్పాను కదా, కాటన్ బాల్ ని మనం వాటర్ లో డిప్ చేసుకొని స్కాల్ప్ మీద ప్రెస్ చేసుకుంటూ ఫింగర్స్ తో జెంటిల్ మసాజ్ అయితే చేయాలి. అలా కాటన్ సహాయంతో స్కాల్ప్ మొత్తం మంచిగా పట్టించేశాను. నేను చిన్నప్పుడు అయితే అంటే ఒక 10th క్లాస్ చదివేటప్పుడు ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్లో చూశాను అనమాట. కొరియా వాళ్ళకి హెయిర్ చాలా పొడవుగా ఉంటుంది, అది కూడా బియ్యం కడిగిన వాటర్ తో తల స్నానం చేస్తారని. అలా ఒకసారి ట్రై చేద్దామా అంటే చాలా అంటే ఒక చేయొచ్చో చేయకూడదు అనిపించింది. తర్వాత జస్ట్ ఎక్స్పెరిమెంట్ లాగా శాంపిల్ చూద్దామని బియ్యం కడిగిన వాటర్ ని చాలా దగ్గర చదివాను నేను. బియ్యం కడిగిన వాటర్ హెయిర్ కి చాలా మంచిదని. సో ఇలా ఫర్మెంట్ చేసి కొబ్బరి నూనె యాడ్ చేసుకొని స్కాల్ప్ కి గనక మసాజ్ చేస్తే స్కాల్ప్ లో బేబీ హెయిర్ పెరగడానికి చాలా వరకు అవకాశం ఉంది. అండ్ హెయిర్ గ్రోత్ బాగుంటుంది. సిల్కీగా, సాఫ్ట్ గా, స్మూత్ గా మీ హెయిర్ అయితే మెరిసిపోతుంది. ఇది మాత్రం పక్కా అన్నమాట. ఒకసారి మీరు నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నేనైతే ట్రై చేసి ఏదైనా మీకు చూపిస్తాను. నలుగురికి ఉపయోగపడేది అయితే నేను చక్కగా ట్రై చేసి అది మీ ముందుకు తీసుకొస్తాను. సో నా ప్రతిదీ ఎక్స్పెరిమెంటే అనమాట. నేను నేర్చుకుంటూ మీకు నేర్పిస్తున్నాను. స్కాల్ప్ కి అయితే నీట్ గా పట్టించిన తర్వాత ఈ కాటన్ బాల్ సహాయంతో మొత్తం అయితే స్కాల్ప్ కి పట్టించేసి ఫింగర్స్ తో జెంటిల్ మసాజ్ అయితే చేసేసాను. జెంటిల్ మసాజ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ సరిపోతుంది. 15 మినిట్స్ చక్కగా ఆరిపోతుంది. ఆరిన తర్వాత మీరు ఏదైతే మైల్డ్ షాంపూ ఉంటుంది కదా, మా షాంపూతో అయినా ట్రై చేయొచ్చు, లేదంటే హెడ్ బాత్ పుగ్గుడుగాయలతోనే చేయొచ్చు. మీ ఇష్టం, మీరు ఏది యూజ్ చేస్తే అది. దానితో ఒక 15 మినిట్స్ తర్వాత అయితే హ్యాపీగా హెడ్ బాత్ చేశారంటే ఎంత సిల్క్ అండ్ సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉంటుందంటే మీ హెయిర్. సో రెగ్యులర్ గా వాడే కొద్దీ ఏంటంటే మంచి రిజల్ట్స్ కనపడతాయి. సో మీరు కూడా నాకు ఉపయోగపడిన ఏ టిప్ మీకు ఉపయోగపడుతుందని పెడుతున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి, రిజల్ట్ కామెంట్ చేయండి. ఆఫ్టర్ హెడ్ బాత్ అయితే హెయిర్ అండ్ చాలా సిల్క్ అండ్ సాఫ్ట్ గా స్మూత్ గా అయిపోయింది. సో మీరు కూడా వీక్లీ వన్స్ ట్రై చేయండి. నమ్మకపోతే ఒకసారి ఎగ్జాంపుల్ ట్రై చేసిన తర్వాత వీక్లీ వన్స్ ట్రై చేయండి. వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి, వీడియోని చక్కగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా అన్నట్టు కామెంట్ తప్పనిసరి. మీరు కూడా ట్రై చేస్తారని నేను నమ్ముతున్నాను. ప్రతిదీ మీకు ఉపయోగపడే టిప్ ని మీ ముందుకు తెచ్చేస్తున్నాను హెయిర్ గురించి. సో మీరు వీడియోని అయితే ఇంతవరకు థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ అయితే తప్పనిసరి.